బెడ్ కారు. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని వీడియోలు మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి, మరికొందరిని ఆశ్చర్యపడేలా చేస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో అలాంటి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బెంగాల్లోని ముషీరాబాద్లో ఓ వ్యక్తి తన కళా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని టాలెంట్ చూసిన ప్రజలు ఔరా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం క్రియేటివిటీ బ్రో అంటూ పలువురు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే, ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల కార్లను చూసాం. చాలా మంది చిన్న చిన్న కార్లను వారికి నచ్చినట్లుగా మలుచుకుంటూ సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఒక వ్యక్తి మాత్రం తన బెడ్డునే కారుగా మార్చేశాడు. అంతేకాదండోయ్, దాన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి రై రైమంటూ పరుగులు కూడా పెట్టించాడు. ఇది చూసిన వారంతా బెడ్డు ఎలా పరుగులు పెడుతుంది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పశ్చిమ బెంగాల్లోని ముషీరాబాద్కు చెందిన ఒక వ్యక్తి చాలా భిన్నంగా ఆలోచించి తనకు నచ్చిన రీతిలో ఒక కార్ను తయారు చేసుకున్నాడు. ముఖ్యంగా తాను రోజు పడుకునే మంచాన్నే కారుగా మార్చుకున్నాడు. తలచేసే వైపు డ్రైవింగ్ సీట్ ఏర్పాటు చేసి కాళ్ళు చాపే వైపు 2 అద్దాలను పెట్టాడు. ఆ మంచంపై 2 పిల్లోస్ కూడా పెట్టి ఆ కారును రోడ్డుపై తీసుకువచ్చాడు. అంతేనా, దాన్ని నడుపుతూ రోడ్డుపై రై రైమని పరుగులు పెట్టించాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. అతను అక్కడే ఒక పాఠశాలలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నవాబ్ నెలకు 9,000 జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి చాలా కాలంగా ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కోరిక ఉండేది. దీంతో అతనిలో దాగి ఉన్న ఆ వినూత్నమైన ఆలోచన బయటకు వచ్చింది. ప్రత్యేకంగా ఫేమస్ అవ్వడానికి ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చిన వెంటనే బెడ్ కారు రూపొందించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ బెడ్ కారును తయారు చేయడానికి నవాబ్ దాదాపు 1.5 సంవత్సరం పాటు కృషి చేయాల్సి వస్తోంది. అతనికి వస్తున్న కొద్దిపాటి జీతంతో ఈ వాహనాన్ని రూపొందించడానికి డబ్బులు సరిపోకపోవడంతో తన భార్య నగలను కూడా అమ్మేసి ఆ డబ్బును కూడా ఈ వాహనం తయారు చేయడానికి వాడాడు. చివరికి అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ముందుగా అసలు ఈ కారు మంచాన్ని ఎవరు తీసుకొచ్చారని, అది పరుగులు పెట్టడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదండోయ్, ఆ మంచం కారు వెనకాలే పరుగులు పెడుతూ దాన్ని తెగ సంబరంగా చూస్తున్నారు. అనేక మంది దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఆ మంచం కారు తయారు చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఇదెలా సాధ్యమైందని, భలే ఉందంటూ ప్రశంసల వర్షం కూడా కురిపించారు. ప్రజలంతా ఆశ్చర్యపోతుంటే మరింత సంతోషపడిన తయారుదారుడు కారును ముషీరాబాద్ నగరం అంతా తిప్పేశాడు. అయితే ఈ విషయం గుర్తించి పోలీసులు వెంటనే అతడిని ఆపి దాన్ని ఎలా తయారు చేశాడో అడిగి తెలుసుకున్నారు. అయితే దీనివల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుందని, ప్రజలంతా దీన్ని చూసేందుకు వెంట పడుతున్నారని చెప్పారు. అందుకే ఈ మంచం కారును రోడ్డుపైకి తీసుకురావద్దని సూచించారు. తాము ఆదేశాలు జారీ చేసే వరకు ఆ కారును ఇంటి వద్దే ఉంచాలని వెల్లడించారు. దీంతో సదరు వ్యక్తి ఆ కారును తన ఇంటి వద్దకు తీసుకువెళ్లి అక్కడే పెట్టుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఓ అద్భుత ఆవిష్కరణను చూసేందుకు ఆయన ఇంటికి కూడా వెళ్తున్నారు.